హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్రెడ్ జ్యువెలరీ కోసం ప్యాడ్, ఫ్యాబ్రిక్ గ్లూ, కాయిన్స్, సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి బ్లాక్ కలర్ది, అలాగే ఒక చిన్న కట్టర్. సిల్క్ థ్రెడ్ అండి, బ్లాక్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ఈ సిల్క్ థ్రెడ్ని మనం ప్యాడ్ చుట్టూ ఒక 85 స్టాంజెస్ వేసుకోవాలి. 85 పోగులు వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకొని గట్టిగా పట్టుకొని కట్ చేసేయాలి. ఇలా ఈక్వల్గా కట్ చేసి ఇప్పుడు ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా అంటించేసుకోవాలి. ఇలా చుట్టుకున్నట్టుగా అంటే షార్ప్గా నిడిల్లాగా రావాలి. ఇలాగే ఇంకొక 2 ప్రిపేర్ చేసేసుకోవాలి. మనం వీటిని డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ప్యాడ్ తీసుకొని చూడండి, మనం 3 చేసుకున్నాం కదా, 3ని ఒకటి రైట్ సైడ్, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి మిడిల్లో ఇలా పెట్టేస్తున్నాను. ఈ 3 కలిపి మనం ప్యాడ్కి పెట్టేయాలి. ఇప్పుడు వీటిని నీట్గా సదురుకోవాలంటే సిల్క్ థ్రెడ్ చిక్కు పడిపోతుంది. ఇలా నీట్గా మనం సదిరేసుకొని ఇప్పుడు జడలాగా అల్లుకుంటూ వెళ్ళాలండి. 3 పాయల జడ ఉంటుంది కదా, అదే అల్లుకుంటూ వెళ్ళాలి. డైలీ మనం వేసుకుంటాం కదా జడ, సేమ్ అలాగే అల్లుకుంటూ వెళ్ళాలి. జడ అల్లుకోవడం అనేది ఇంకా మన ఆడవాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య కదా. కాకపోతే ఇది అల్లుకుంటున్న ప్రతిసారి కూడా మనం నీట్గా సదురుకుంటూ అల్లుకోవాలి. ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ అల్లుకోవాలి. సిల్క్ థ్రెడ్ చిక్కు పడిపోతుంది. ఈ జడ అల్లడంలోనే ఉంటుందండి మన జ్యువెలరీ అందమంతా. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇలా మనం అల్లుకుంటూ వెళ్ళిపోవడమేనండి చివరి వరకు కూడా. చూడండి, నేను చివరి వరకు అల్లేసాను కదా. ఇప్పుడు థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి, మన అల్లిక అనేది లూజ్ అవ్వకుండా. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ తీసుకొని టైట్గా చుట్టాలి. టైట్గా చుట్టి మనం పూలు అల్లుతాం చూడండి, సేమ్ అలా నాట్ వేసేసి ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకోవాలి. ఇటు సైడ్ కూడా సేమ్ అండి. ఇటు సైడ్ కూడా మనం మన అల్లిక అనేది లూజ్ అవ్వకుండా ఉండడానికి ఇలా గట్టిగా పట్టేసుకొని థ్రెడ్ తీసుకొని టైట్గా చుట్టి నాటు వేసేసుకోవాలి. పూలు అల్లుతాం చూడండి, అలా నాటు వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేయాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో అల్లిక, చాలా బాగా వస్తుంది. నీట్గా సదురుతూ అల్లుకోవాలి. ఈ జడ వేయడంలోనే ఉంటుందండి అందమంతా. నేను నా నెక్కి మెజర్ చేశాను. నా నెక్కి ఇంత హైట్ అయితే సరిపోతుంది, నాకు ఇంత పొడవు అయితే సరిపోతుంది కాబట్టి నేను అంత పొడవులో కట్ చేశాను. ఇలా చూడండి, ఇంత ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేశాను. ఇప్పుడు ఇది కూడా విడిపోకుండా ఉండడానికి మనం టైట్గా చుట్టి పూలు అల్లుతా చూడండి, సేమ్ అలా 2-3 నాట్లు వేయండి. ఒక 4-5 వేసినా ఏం కాదు, ఎక్స్ట్రా ఉంది కట్ చేసేయాలి. మీరు కూడా మీ నెక్కి కరెక్ట్గా మెజర్ చేసుకొని ఎంత కావాలో మనం అంత హైట్ ఉంచేసుకొని మిగిలింది కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాస్ వస్తాయి కదండి, ఈ ఎక్స్ట్రాస్ని మనం ఫస్ట్ కట్టర్తో నీట్గా కట్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి మనం ఎక్కడ వరకు చుట్టామో అక్కడ నుంచి ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి ఇలా కోన్ లాగా అంటే షార్ప్గా మనం బాగా గ్లూ పెట్టేసుకోవాలి. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టినా పర్లేదండి, డ్రై అయిపోయాక అసలు కనిపించదు. ఇటువైపు కూడా పెట్టుకోవాలి. కాకపోతే మనం ఇటువైపు ఈక్వల్గా కట్ చేసాం కదా, ముద్దలాగా ఉంటుంది. అందుకని ఏం చేద్దామంటే రైట్ సైడ్ కొన్ని పోగులు తీసుకోవాలి, కొంచెం షార్ట్ చేసేద్దాము. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా కొన్ని పోగులు తీసుకొని కొన్ని షార్ట్ చేసేస్తే అటు ఇటు చిన్నగా మధ్యలో పెద్దగా ఉంటుంది కాబట్టి మనకు కోన్ షేప్లో వస్తుంది. ఇప్పుడు గ్లూ పెట్టేసి మొత్తం అంటించేసుకోవాలి. ఈ పోగులు అనేటివి ఒక్కటి కూడా మనకు బయటికి వెళ్ళకుండా నీట్గా ఇలా అంటించేసుకోవాలి. చూడండి, ఇలా 2 అంటించేసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలంటే థ్రెడ్ తీసుకొని మొత్తం చుట్టేయాలండి. మనం గమ్ అంటించుకున్నాం చూడండి, ఆ గమ్ అంటించుకున్న ప్లేసు మొత్తం చివరి వరకు కూడా చుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. కట్ చేసుకున్నాక లైట్గా పోగులు కనిపిస్తాయి, దాన్ని కూడా గ్లూ పెట్టేసేయాలి. టైట్గా చుట్టుకోవాలండి. దీన్ని కూడా మనం టైట్గా చుట్టుకోవాలి. మధ్య మధ్యలో పూలు అల్లినట్టుగా అల్లుకుంటూ చివరి వరకు థ్రెడ్ చుట్టేసేయాలి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు ఇలా మనం ఫోల్డ్ చేయాలండి. ఇలా ఫోల్డ్ చేసి ఒక రింగు పెట్టాలి. సో రింగులు అనేవి మన దగ్గర అందరి దగ్గర అవైలబిలిటీ ఉండవు కదా, నేను థ్రెడ్తోనే రింగు చేయడం చూపిస్తాను. ఇలా నేను కాటన్ థ్రెడ్ తీసుకున్నాను బ్లాక్ కలర్ది. యాక్చువల్లీ సిల్క్ థ్రెడ్తోనే చేసుకోవాలి, బట్ నా దగ్గర అయిపోయింది, ఇప్పుడు అవైలబిలిటీ లేదు కాబట్టి నేను కాటన్ థ్రెడ్తో చూపిస్తున్నాను. ఏ థ్రెడ్ అయినా పర్లేదులేండి, కాటన్ అయినా సిల్క్ అయినా మనకు బ్యాక్ సైడ్ వెళ్తుంది కదా, కనిపించదు. ఇలా ఫింగర్కి చుట్టేసి ఇలా ఫింగర్కి చుట్టడం వల్ల చూడండి ఒక రింగులాగా వచ్చింది కదా. ఈ పోగులు అనేటివి ఇప్పుడు విడిపోకుండా ఉండడానికి మనం ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఆ రింగు మొత్తం అంటించేసుకోవాలి. ఇలా నీట్గా అంటించేసుకోండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో రింగ్ అనేది. నేను ఇంకోటి కూడా ఇలాగే చేసేస్తాను. చూడండి ఇంకోటి కూడా నేను అలాగే చేసేసాను. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మన థ్రెడ్ ఉంది కదండి అల్లిక, దాని లోపల నుంచి ఇలా రింగు వేసేయాలి మనము. ఇలా రింగు వేసేసి మన నెక్ సైజ్ మనకు తెలుసు కదండి, ఆ సైజు వరకు ఉంచేసి ఇలా ఫోల్డ్ చేయాలి మనం. ఫస్ట్ ఒక చివర నుంచి రింగుని తొడిగిచ్చేసి మన నెక్ సైజ్ చూసుకొని ఫోల్డ్ చేసేయాలి. ఇలా ఫోల్డ్ చేసి గట్టిగా థ్రెడ్ చుట్టేయాలి. ఇలా థ్రెడ్ తీసుకొని గట్టిగా అంటే టైట్గా చుట్టేసుకోవాలి. పూలల్లేలాగా పెట్టేసి నాట్ వేసేయాలి. ఇలా ఒక 5-6 టైమ్స్ మనం చేసుకోవాలండి. చుట్టాలి, నాట్ వేసుకోవాలి, చుట్టాలి, నాట్ వేసుకోవాలి. అప్పుడు అస్సలు విడిపోదు. రింగ్ చూడండి రింగులా ఫామ్ అయిపోయింది కదా. ఇలా మన జ్యువెలరీ తీసుకున్నప్పుడు వస్తాయి కదండి థ్రెడ్ అనేది, దాని హుక్కు తీసి మనం చేసుకున్న రింగుకి అటాచ్ చేసుకోవడమే. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. రింగు తీసుకోవాలి, రింగును మనం తొడిగిచ్చేసి ఫోల్డ్ చేయాలి, దారం చుట్టేయాలి మొత్తం. తర్వాత మన హుక్కు పెట్టేసుకోవడమే. చూసారు కదా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనకి డిజైన్ చేసుకోవాలండి. ఇప్పుడు కాసులు తీసుకొని డిజైన్ చేసుకోవాలి. ఇవి స్మాల్ సైజ్ కాసులు, లక్ష్మీదేవి రూపు ఉంది. ఇవి కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి. అంటే 1 గ్రామ్ గోల్డ్ అలా ఉంటుంది కదా, అలా మంచి క్వాలిటీ తీసుకుంటే తొందరగా కలర్ అనేటివి షేడ్ అవ్వవు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం కాసులని చుట్టూ పెట్టుకోవాలండి. అంటే మీకు చూపించాను అసలు ఎలా ఉంటుందనేది. ఇప్పుడు మనం నిడిల్కి థ్రెడ్ ఎక్కించేసుకొని కాసుకి ఇలా చిన్న హోల్ వస్తుంది. ఒక 1-1.5 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ వదిలేసి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్టిచ్ చేద్దాము. ఇలా పెట్టాలండి, ఇలా కిందికి పెట్టకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా పైనుంచి పెట్టి మనం స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కిందికి పెడితే అస్సలు బాగుండదండి దీని లుక్కు. ఇప్పుడు నిడిల్ని చూడండి వెనక వైపు నుంచి ఆ కాసుకు హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి మనం బయటికి తీయాలి. ముందు వైపుకి ఇలా బయటికి తీసి రైట్ సైడ్కి మళ్ళీ వెనకకి వేసేసుకోవాలి. చూడండి ఇలా మళ్ళీ చూపిస్తున్న చూడండి, వెనక నుంచి ఆ హోల్ ఉందిగా, ఆ హోల్లో నుంచి నిడిల్ని బయటికి తీయాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి కిందికి తీసేసేయాలి. ఇలా మనం ఒక 2 టైమ్స్ చేసుకోవాలి. చూడండి కాసు అనేది స్టిచ్ అయిపోయింది కదా. ఇలా గట్టిగా పట్టుకోవాలండి, టైట్గా పట్టుకొని థ్రెడ్ని కూడా టైట్గా వేసుకోవాలి. లూజ్ అవుతుంది లేకుంటే. సేమ్ ఆ హోల్లో నుంచి తీయాలి, రైట్ సైడ్కి వేసేయాలి. మళ్ళీ సేమ్ అదే హోల్లో నుంచి తీయాలి నిడిల్ని, లెఫ్ట్ సైడ్కి కిందికి తీసేసేయాలి. ఇంతే అండి కాసు స్టిచ్ చేయడము. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పేసి మనం నాట్ వేసుకుందాము. ఇలా ఒక 2 టైమ్స్ వేయండి నాట్ అనేది. కాసు అనేది విడిపోకుండా ఉంటుంది మన అల్లిక నుంచి. ఇలా నాటు వేశాక మనం కట్ చేయాల్సిన అవసరం లేదండి థ్రెడ్ని. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ థ్రెడ్ని అసలు కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకొక కాసు కూడా స్టిచ్ చేసేసుకుందాము. కొద్దిగా గ్యాప్ అండి, ఒక 1/4 ఇంచ్. మరీ ఎక్కువ గ్యాప్ ఇచ్చి కాసులు స్టిచ్ చేసుకున్న లుక్ అస్సలు బాగుండదు. అలానే దగ్గరికి పెట్టుకున్నా కూడా లుక్ బాగుండదు. ఇలా కొద్దిగా ఒక 1/4 ఇంచ్ అలా గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు చూడండి, చూసి తెలిసిపోతుంది. సేమ్ అండి. ఇప్పుడు మళ్ళీ వెనుక నుంచి ఆ కాసుకు హోల్ ఉంటుంది కదా, ఆ హోల్లో నుంచి నీళ్ళని బయటికి తీసి రైట్ సైడ్కి మళ్ళీ కిందికి తీసేయాలి. మళ్ళీ వెనక నుంచి అదే హోల్లో నుంచి నీడిల్ని బయటికి తీసి ఇప్పుడు రైట్ సైడు, లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే అండి, అటు ఇటు వేసుకోవాలి. ఇలా ఒక 2 టైమ్స్ వేసుకొని నాటు వేసేసుకోవడమే వెనుకకు తిప్పేసి. చూడండి నేను చూపిస్తున్నానండి మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇలా కాసులన్నీ పెట్టి మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో నేను స్టిచ్ చేసేసానండి, మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కాసులన్నీ ఇలా స్టిచ్ చేసుకోండి అని. నేను మొత్తం స్టిచ్ చేశాను. ఎంత బాగా వచ్చిందంటే చాలా చాలా బాగా వచ్చిందని నేను దగ్గర పెట్టి కూడా చూపిస్తాను. చూడండి నీట్గా వచ్చిందండి. ఫినిషింగ్ మాత్రం జస్ట్ ఒక అరగంటలో చేసేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఒక అరగంటలో చేసేసుకొని హ్యాపీగా వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ జ్యువెలరీ మాత్రం నెక్కుకే అందాన్ని ఇచ్చిందండి. అంత బాగా వచ్చింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.